दिल ये चाहता है प्रभु तुमको निहारने को। दिल ये चाहता है मन में उतारने को। दिल ये चाहता है तुम सामने हमारे, तुम साथ में हमारे, तुम सामने हमारे, तुम साथ में हमारे, तो भी पुकारने को। दिल ये चाहता है तुमको निहारने को। दिल ये चाहता है मन में उतारने को। ओम शांति। 19 अगस्त 2020 मुरली साकार मुरली। मीठे बच्चे, अभी तुम्हारी सुनवाई हुई है। आखिर वह दिन आया जब तुम उत्तम से उत्तम पुरुष इस పురుషోత్తమ సంగం యుగ पर बन रहे हो। మీ మాట వినడం జరిగింది, చివరికి ఆ రోజు రానే వచ్చింది। ఉత్తమోత్తమైన పురుషులు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో అవ్వడానికి మీరు వచ్చారు। అలాంటి రోజు రానే వచ్చింది। प्रश्न बाबा ने पूछा, हार और जीत से संबंधित कौन सा एक ऐसा भ्रष्ट कर्म है जो मनुष्य को दुखी करता है। గెలుపు ఓటములకు సంబంధించినటువంటి విషయం ఏంటది, అలాంటి భ్రష్టకర్మ ఏమిటి మనుషుని బాధ పెట్టేది అని అడిగారు। उत्तर है जुआ, जोदम। बहुत मनुष्यों में जुआ खेलने की आदत होती है। చాలా మందిలో ఈ జూదం ఆడేటువంటి అలవాటు ఉంటుంది। ये भ्रष्ट कर्म है, ఇది పాప కర్మ। क्योंकि हारने से दुख, जीतने से खुशी होगी। గెలిస్తే సంతోషపడతారు, ఓడితే ఏడుస్తారు, బాధపడతారు। तुम बच्चों को बाप का फरमान है, మీకు మాత్రం బాబా ఆజ్ఞ ఏమని ఆజ్ఞాపిస్తున్నారు, బచ్చే దైవీ కర్మ కరో, ఇలాంటి పనులు చేయకండి, దైవీ కర్మ చెయ్యండి। ఐసా కోయి भी कर्म नहीं करना है, ఇలాంటి కర్మలు ఏవి చేయకూడదు। జిస్మే టైం వేస్ట్ హో, దీంట్లో మీ సమయం వ్యర్థం అవుతుంది। సదా బేహద్కి జీత్ పానే కా పురుషార్థ్ కరు, ఎప్పుడు కూడా అనంతమైనటువంటి విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేసుకోండి అంటున్నారు బాబా। గీత్ హై ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్, మీరు అనుకున్నటువంటి ఆ రోజు రానే వచ్చింది చివరికి। ఓం శాంతి, డబల్ ఓం శాంతి। तुम बच्चों को भी कहना होगा ओम शांति, మీరు కూడా ఓం శాంతి చెప్పాలి కదా। यहाँ फिर है डबल ओम शांति, ఇక్కడ डबल ओम शांति अदेलागा। एक सुप्रीम आत्मा कहते हैं ओम शांति, दूसरा यह दादा कहते हैं ओम शांति। ఒకటేమో శివ బాబా చెప్తారు సుప్రీం సోల్ ఓం శాంతి అని, మరొకటి బ్రహ్మ బాబా చెప్తారు। फिर तुम बच्चे भी कहते हो हम आत्मा शांत स्वरूप है, అప్పుడు మీరు కూడా అంటారు బాబా మేము ఆత్మ శాంత స్వరూపం అని। रहने वाले भी शांति देश के है, అలా ఉండే వాళ్ళం కూడా శాంతి దేశంలోనే అని చెప్తారు। यहाँ इस స్థూల देश में पाठ बजाने आए हैं, ఈ స్థూల ప్రపంచంలో మీరు పాత్ర నటించడానికి వచ్చారు। ये बातें आत्माएं भूल गई है, ఈ విషయం ఆత్మలు మర్చిపోయారు అంటున్నారు బాబా। फिर आखिर वह दिन तो जरूर आया, చివరికి ఆ రోజు రానే వచ్చింది। ఏం రోజు అది, जब सुनवाई होती है, బాబా వినేటువంటి రోజు వచ్చింది। कौन सी सुनवाई, ఏం వింటారు, कहते हैं బాబా దుఃఖ హరకర్ సుఖ్ దో, మీరందరూ కూడా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇమ్మని అడిగారు। హరేక్ మనుష్య సుఖ శాంతికి పసంద్ కర్తే హే, అందుకే ప్రతి మనిషి సుఖము శాంతి కావాలని కోరుకుంటారు। బాప్ హై బి గరీబ్ నివాస్, అందుకే ఆయన పేదల పెన్నిది। ఇస్ సమయ భారత్ బిల్కుల్ గరీబ్ హై, ఇప్పుడు పూర్తిగా చాలా నిరుపేద దేశం భారతదేశం। బచ్చే జాన్తే హై హమ్ బిల్కుల్ షావుకార్ థే, పిల్లలకు తెలిసి మేము చాలా సంపన్నులమని। यह भी तुम ब्राह्मण बच्चे जानते हो, बाकी तो सब जंगल में हैं।
ఈ విషయం కూడా మీ బ్రాహ్మణులైన పిల్లలు మీకే తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళంతా ఎక్కడో అడవిలో ఉన్నట్టున్నారు. తుమ్ బచ్చోं को भी नंबरवार पुरुषार्थानुसार निश्चय. మీకు కూడా అందరికి ఒకే విధమైన నమ్మకం లేదు. తుమ్ జాన్తే హో యహ్ హై శ్రీ శ్రీ ఉన్కి మత్ బి శ్రేష్ఠతే శ్రేష్ఠ. మీకు తెలుసు కదా ఆయన శ్రేష్ఠాతి శ్రేష్టము, అందువల్ల ఆయన చెప్పే విషయం కూడా శ్రేష్ఠాతి శ్రేష్టము. భగవాను వాచైనా ఎవరు చెప్తున్నారు ఈ మాట? భగవంతుడు చెప్తున్నారు కదా. మనుష్యతో రామ్ రామ్కి ఐసీ ధున్ లగాతే హై జైసే బాజా బజతాయి. మనుషులు రామరామాని ఎట్లా ఒక వాయిద్యం మోగించినట్టు మోగిస్తుంటారు. అప్పుడు రామ్తో త్రేతాకా రాజా థా. ఇప్పుడు రాముడు అంటే త్రేతాయుగం రాజు. ఉनको మహిమ బడీ థీ, ఉనికి ఆయన మహిమ కూడా గొప్పదే. 14 కళా థా, 2 కళా కం, 14 కళలే, 2 కళలు తగ్గినాయి. ఉన్కే లియే భీ గాతే హై రామరాజ్య రామ ప్రజ. ఆయన గురించి కూడా యథా రాజా తథా ప్రజ, రామరాజ్యం ఇట్లా ఉంది, రాముడు ప్రజలు ఇలా ఉన్నారు అని చెప్తారు. తుమ్ షావుకార్ బంతే హోనా, మీరు షావుకార్లు అవుతారు కదా. రామ్ సే జ్యాదా షావుకార్ ఫిర్ లక్ష్మీనారాయణ హోంగే. ఈ విషయం మనకు తెలియాలి. రాముడి కంటే కూడా షావుకార్ లక్ష్మీనారాయణలే కదా. రాజాకో అన్నదాత కేతే హే, దాతా భీ బాప్ భీ దాతా హై. రాజుని ఎప్పుడు కూడా అన్నదాత అంటారు, మనకు తండ్రి కూడా దాతనే. ఓ సబ్ హై, సబ్ కుచ్ దేతే హై, అందుకే అన్నీ ఇస్తాడు ఆయన. బచ్చోं को विश्व का मालिक बनाते, పిల్లల్ని విశ్వ యజమానిగా చేస్తారు ఆయన. वहाँ कोई అప్రాప్త వస్తువు होते नहीं जिसके लिए పాప करना पड़े. సత్యుగంలో ఆయన ఇచ్చే రాజ్యంలో లోటంటూ ఏమీ ఉండదు, దేనికోసము పాపం చేయాల్సిన అవసరం ఉండదు. వహా పాప్ కా నామ్ నహీ హోతా, ఆ నామమాత్రంగా కూడా ఆ మాటే ఉండదు. అల్పకాల్ హై దైవీ రాజ్య, ఫిర్ ఆధా కల్ప హై దైవీ రాజ్య, ఫిర్ ఆధా కల్ప హై ఆసురీ రాజ్య. అర్ధకల్పము దేవతా రాజ్యం ఉంటుంది, అర్ధకల్పము ఈ రాక్షస రాజ్యం. అసుర్ అర్థాత్ జిన్మే దేహాభిమాన హై, అంటే దేహాభిమానం ఉన్న వాళ్ళ యొక్క రాజ్యం అనమాట అసురులు అంటే. 5 వికార్ హై, 5 వికారాలు ఉన్న వాళ్ళ రాజ్యం. అభి తుమ్ ఆయే హో ఖివయ్యా అథవా భగవాన్ కే పాస్. మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? నావికుడు ఆయన, వనమాలి ఆయన దగ్గరకు వచ్చారు మీరు. తుమ్ జాన్తే హో హమ్ యాక్యురేట్ ఉన్కే పాస్ బైఠే హై. మీకు తెలుసు కదా కరెక్ట్గా మనం ఆయన దగ్గర ఉన్నామని. తుమ్ బచ్చే భీ బైఠే బైఠే భూల్ జాతే హో, కూర్చుని మర్చిపోతారు మీరు ఈ విషయాన్ని. భగవాన్ జో ఫర్మాతే హై ఓ మాననా చెయ్యేనా. ఆయన ఏది ఆజ్ఞాపిస్తున్నారో దాన్ని అంగీకరించాలి కదా మీరు. పహలేతో ఓ శ్రీమత్ దేతే హై, ముందు ఆయన ఏం శ్రీమతం ఇస్తారు? శ్రేష్ఠతే శ్రేష్ఠ బనానేకి లియే, ముందు శ్రేష్ఠాతి శ్రేష్టంగా తయారవ్వడానికి ఇస్తారు. సో మత్ పర్ చల్నా చెయ్యి, ఆయన మాట ప్రకారం నడవాలి. పహలీ మత్ దేతే హై, ఫస్ట్ ఏమని ఆదేశం ఇస్తారు? దేహి అభిమాని బను, అంటే ఆత్మాభిమానులు అవ్వండి అంటారు. బాబా హమ్ ఆత్మ ఉంకో పడాతే హై, బాబా ఆత్మలైన మనకు చదివిస్తున్నారు. ఏ పక్కా యాద్ కరో, ఇది చాలా గట్టిగా బుద్ధిలో గుర్తుపెట్టుకోండి. ఏ అక్షర్ యాద్ కియాతో బేడా పార్, ఇది మాట గుర్తుపెట్టుకుంటే చాలు మీకు మీ జీవితం ధన్యమవుతుంది. బచ్చోं को సమझాయా, పిల్లలకి చెప్పడం జరిగింది. తుమ్ హీ 84 జన్మలు లేతే హో, మీరే 84 జన్మలు తీసుకున్నారు. తుమ్ హీ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బంతే హో, మీరే తమో ప్రధాన స్థితికి వచ్చి తిరిగి సతో ప్రధానం అవుతారు. ఏ దునియాతో పతిత్ దుఃఖీ హై, ఈ ప్రపంచమంతా పతితమై దుఃఖంలో ఉంది. స్వర్గకు కహా జాతా హై సుఖధామ్, అందుకే స్వర్గాన్ని సుఖధామం అంటారు. బచ్చే జాన్తే హై, పిల్లలకు తెలుసు ఏంటి? శివ బాబా భగవాన్ హమ్కు పడాతే, శివ బాబా భగవంతుడు స్వయంగా మాకు చదివిస్తున్నాడు అని. ఉన్కే హమ్ స్టూడెంట్ హై, वो बाप भी है टीचर भी है, तो पढ़ना भी अच्छी रीति चाहिए. ఆయనకు మనమందరం విద్యార్థులము, ఆయన తండ్రి టీచరు అని తెలిసినప్పుడు చక్కగా చదువుకోవాలి కదా. దైవీ కర్మ भी चाहिए, మీరు దైవీ కర్మలు కూడా చేయాలి. कोई భ్రష్ట కర్మ नहीं करना चाहिए, ఎలాంటి పాపకర్మ చేయకూడదు. భ్రష్ట కర్మమే జువా भी आ जाता है, భ్రష్ట కర్మ అంటే దాంట్లో జూదం కూడా వస్తుంది అంటున్నారు బాబా. ఏ भी दुख देते हैं, ఇది కూడా బాధ పెడుతుంది మనని. హారాతో దుఃఖ హోగా, జీతాతో ఖుషి హోగి, ఓడిపోతే దుఃఖము, గెలిస్తే సంతోషము. అభి తుమ్ బచ్చోं ने మాయా సే బేహద్ కి హార్ కాయి హై, కానీ ఇప్పుడు మీరు మాయతో చాలా గొప్పగా ఓడిపోయారంటున్నాడు బాబా. యహ్ హై బేహద్ కే హార్ ఔర్ జీత్ కా ఖేల్, ఇది అనంతమైన గెలుపు ఓటముల ఆట అంటున్నాడు.
5 వికారం రూపీ రావణ్ సే హారే హార్. 5 వికారాలనే రావణుడితో ఓడిపోయారంటే ఓడిపోయారు. ఉన్ పర్ జీత్ పానీ హే, మరి తిరిగి జయించాలి కదా. మాయాతో హారే హార్ అంటే మాయతో ఓడిపోయారు. అబ్ తుమ్ బచ్చోంకి జీత్ హోనీ హే, ఇప్పుడు మీరు విజయం సాధించాలి. అబ్ తుమ్కో భీ జువా ఆది సబ్ చోడ్ దేనా చాహియే, మీరు కూడా ఇలాంటి జూదం అవన్నీ కూడా వదిలిపెట్టాలి అంటున్నాడు బాబా. अब बेहद की जीत पाने पर पूरा अटेंशन देना चाहिए. ఈ అనంతమైన విజయం పొందటంలో మీరు శ్రద్ధ పెట్టాలి అంటున్నాడు బాబా. కోయి भी ऐसा कर्म नहीं करना, అందుకోసం ఎలాంటి చేయరాని పని చేయకూడదు. టైం వేస్ట్ नहीं करना, టైం వ్యర్థంగా చేసుకోకూడదు. బేహద్ की जीत पाने के लिए पुरुषार्थ करना है. ఈ అనంతమైన విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి. कराने वाला बाप समर्थ है, చేయించేవాడు బాబా సమర్థుడు ఉన్నాడు కదా మీ వెంట. ఓ హై సర్వశక్తివాన్, ఆయన ఎవరు అనుకుంటున్నారు? సర్వశక్తివంతుడు. యహ్ భీ సమझाया है సిర్ఫ్ బాప్ సర్వశక్తివాన్ నహీ. బాబా ఏమన్నాడు? కేవలం తండ్రి ఒకడే సర్వశక్తివంతుడు అనుకోకండి, రావణ్ భీ సర్వశక్తివాన్ హై. రావణుడు కూడా అంటే మాయ కూడా సర్వశక్తివంతమైంది. ఆదా కల్ప రావణ్ రాజ్, ఆదా కల్ప రామరాజ్య చల్తా హై. కానీ అర్ధకల్పం రామరాజ్యం నడిస్తే అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. अभी तुम रावण पर जीत पाते हो, अब वह हद की बातें छोड़ बेहद में लग जाना चाहिए. కానీ మీరు ఈ స్థూలమైన విషయాలను వదిలిపెట్టి అనంతమైన విషయాలను పట్టుకోవాలి. రావణుని విజయం సాధించాలి. ఖివయ్య ఆయా హై, నావికుడు వచ్చేసారు. ఆఖిర్ వహ దిన్ ఆయా తో హైనా, చివరికి ఆ రోజు రానే వచ్చింది కదా. ఏ రోజు? పుకార్కి సున్వాయి హోతే, మీ పిలుపు వినే రోజు వచ్చింది అంటున్నాడు బాబా. ఊంచేతే ఊంచ్ బాప్ కే పాస్, ఉన్నతోన్నతుడైన తండ్రి దగ్గర మీ పిలుపు వినే రోజు రానే వచ్చింది. బాప్ కేతే హే బచ్చే తుమ్నే ఆధా కల్ప బహుత్ దక్కే ఖాయే. అప్పుడు బాబా ఏమంటారు? అర్ధకల్పం మీరు చాలా బాధలు పడ్డారు అంటున్నాడు బాబా. పతిత బనే హో, ఎందుకంటే పతితులయ్యారు. పావన్ భారత్ శివాలయత, ఒకప్పుడు భారతదేశం శివాలయంగా పావనంగా ఉండేది. తుమ్ శివాలయమే రహతే శివాలయంలో అంటే పవిత్ర స్థానంలో ఉండేవారు మీరు. అభి తుమ్ వేశ్యాలయమే హో, మీరు ఇప్పుడు అపవిత్ర స్థానంలో ఉన్నారు. తుమ్ శివాలయమే రహనే వాళ్ళకు పూజితే హో, ఇప్పుడు శివాలయంలో ఉండేటువంటి ఆ దేవతలను మీరు ఇప్పుడు పూజిస్తున్నారు. యహా ఇన్ అనేక ధర్మం కా కిత్నా ఘంసాన్ హై, ఇక్కడ అనేక ధర్మాలు ఎంత డిస్టర్బెన్స్ ఉంది. బాప్ కైతే హై ఇన్ సబ్కో మై క్లాస్ కర్ దేతా హూ, వీటన్నిటిని నేను వదిలిస్తాను, తొలగించేస్తాను. సబ్కా వినాశ్ హోనా, అన్నీ పోయేవే అంటున్నాడు. ఆర్ ధర్మస్థాపక్ వినాశ్ నహీ కర్తే, వేరే ధర్మస్థాపకులు ఎవరు ఈ వినాశ కార్యక్రమం చెయ్యరు. ఓ సద్గతి దేనే వాలే గురువు బి నహీ, వాళ్ళు సద్గతినిచ్చే గురువులు కూడా కారు అంటున్నారు బాబా. సద్గతి జ్ఞాన్ సే హీ హోతీ హై, జ్ఞానంతోనే సద్గతి లభిస్తుంది. సబ్కా సద్గతి దాత జ్ఞాన సాగర్ బాప్ హీ హై, అందుకనే సర్వులకి సద్గతి దాత జ్ఞాన సాగరుడు ఆ పరమాత్మ తండ్రి ఒక్కడే. ఏ అచ్చి రీతి, ఈ మాటలు చక్కగా మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. నోట్ కర్నా హై అంటే మనం బుద్ధిలో నోట్ చేసుకోవాలి అంటున్నాడు బాబా. బహుత్ హై జో యహా సున్కర్ బాహర్ గయే తో యహాకి యహా రా జాతీ హై, కొంతమంది చక్కగా వింటారు, బయటికి పోగానే అన్నీ మర్చిపోతారు. ఇక్కడ మాటలు ఇక్కడే ఉండిపోతాయి. జైసే గర్భ జైలు మే కహతే హై నా హమ్ పాప్ నహీ కరేంగే, బాహర్ నికాలే. ఏమంటారు? గర్భజైల్లోకి వెళ్ళాడు, మేము పాపం చేయం, మమ్మల్ని బయటపడేయమంటారు. బస్ వహాకి వహా రహి, మళ్ళీ బయట రాగానే అక్కడిదక్కడే మర్చిపోతారు. థోడా బడా హువా పాప కర్నే లగ్ పడితే, కొంచెం పెద్దవాళ్ళు కాగానే పాపం చేయటం మొదలు పెడతారు. కామ్ కటారీ చలాతే, కామ్ వికారంలో పడతారు. సత్యుగమేతో గర్భవి మహల్ రాతా హై, సత్యుగంలో గర్భం కూడా ఎలా ఉంటుంది? తల్లి గర్భం మహల్లాగా ఉంటుంది అంటున్నారు బాబా. తో బాప్ బయట సమझाते हैं, బాబా కూర్చోబెట్టి చెప్తారు ఏమని? ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్ కౌన్ సా దిన్, ఆఖరికి ఒకటే రోజు వచ్చింది, రానే వచ్చింది. ఏంటది? ఏ రోజు అది? పురుషోత్తమ సంఘం యొక్క రోజు రానే వచ్చింది. జిస్కా కోయి కో పతా నహీ, అది ఎవరికి తెలియని కూడా తెలియదు. బచ్చే ఫీల్ కర్తే హై హమ్ పురుషోత్తమ బంతే హై, పిల్లలకి అర్థమైంది మేము పురుషోత్తములు అవుతామనుకుంటున్నారు. ఉత్తమ్తే ఉత్తమ్ పురుష హంతే, ఉత్తమ పురుషులం అంటే మనమే, అంటే ఉత్తమాత్మలం మనమే అని తెలిసింది. శ్రేష్ఠతే శ్రేష్ఠ ధర్మత, మాది శ్రేష్టాది శ్రేష్టమైన ధర్మము. కర్మ బి శ్రేష్ఠతే శ్రేష్ఠతే,
మేము చేసే కర్మ కూడా శ్రేష్టంగానే ఉండేది. రావణ రాజ్య హీ నహీ హోతా, అక్కడ రావణ రాజ్యమే ఉండేది కాదు. ఆఖరీన్ వహ దిన్ ఆయా జో బాప్ ఆయా పడానే, చివరికి ఏ రోజు వచ్చింది? బాబా వచ్చి చదివించే రోజు రానే వచ్చింది. వహీ పతిత పావన్ హై, ఆయనే పతిత పావనుడు. తో ఐసే బాప్కి శ్రీమత్ పర్ చల్నా చెయ్యేనా, మరి అలాంటప్పుడు ఆయన శ్రీమతం ప్రకారం నడవాలి కదా. అభీ హై కలియుగ్ కా అంత్, ఇప్పుడు ఏంటి కలియుగాంతం. థోడా టైం బి చాయియేనా పావన బననే కే లియే, పావనం కావడానికి టైం కావాలి. 60 वर्ष के बाद వానప్రస్థులు कहते हैं, 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థులు అంటారు. 60 तो लगी लाट, अभी तो देखो 80 वर्ष वाले भी विकारों को छोड़ते नहीं. 60 సంవత్సరాలు వచ్చినాయి అంటే చేతిలో లాఠీ కర్ర పట్టుకుంటారు, కానీ 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా వికారాలు వదలటం లేదు. बाप कहते हैं मैं इनकी वानप्रस्थ अवस्था में प्रवेश कर इनको समझाता हूँ. ఈయన యొక్క వానప్రస్థ స్టేజ్లో నేను వచ్చి ఈయనకు బోధిస్తాను. ఆత్మ హీ పవిత్ర బన్ పార్ జాతి హే, ఆత్మయే పవిత్రమై దాటిపోతుంది. ఆత్మ హీ గుడితి హే, ఆత్మయే తేలిపోయిన దగ్గరకు వస్తుంది. అవి ఆత్మకే పంఖ కటే హుయే హే, ఇప్పుడు ఈ కలియుగంలో ఆత్మకు రెక్కలు తెగిపోయి ఉన్నాయి, ఉడనహీ శక్తి, అందుకే బాబా దగ్గర చేరలేదు. రావణనే పంఖ కాటు దియేనా, రావణుడు రెక్కలు విరగొట్టారు కదా, పతిత బన్ గయి, దానివల్ల పతితమయ్యారు. కోయి ఏక భీ వాపస్ జానా సకే, ఎందుకని రెక్కలు తెగిపోయినందువల్ల పతితమైనందువల్ల ఎవరు తిరిగి వెళ్ళలేకపోతారు. పహలేతో సుప్రీం బాప్కో జానా చెయ్యే, ముందు పరమాత్మ ఆ తండ్రి వెళ్ళాలి కదా. శివుకి బారాత్ కైతేనా, శివుడి ఊరేగింపు అని చెప్తారు కదా. శంకర్కి బారాత్ హోతీనే, శంకరుడికి ఊరేగింపు అంటూ ఉండదు. బాప్కే పిచ్చాడి హమ్ సబ్ బచ్చే జాతే హే, బాబా వెంట మనమందరం వెళ్తాము. బాబా ఆయా హువా హై లేనే కే లియే, తండ్రి వచ్చాడు మనందరినీ తీసుకెళ్ళడానికి. శరీర్ సహితతో నహీ లే జాయింగే, ఈ దేహ సహితంగా అయితే తీసుకెళ్లరు. ఆత్మ ఏ సబ్ పతిత్ హైనా, ఆత్మలన్నీ పతితము. జబ్ తక్ పవిత్ర నా బని తబ్ తక్ వాపిస్ జాన సకే, ఆత్మలన్నీ పవిత్రం కానంత వరకు తిరిగి వెళ్ళలేరు. ప్యూరిటీ థీతో పీస్ ఆఫ్ ప్రాస్పరిటీ థీ, పవిత్రత ఉంటే సుఖము శాంతి కూడా ఉండేది. సిర్ఫ్ తుమ్ ఆది సనాతన దేవీ దేవతా ధర్మ వాళ్ళే హీ థే, అక్కడ కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళే ఉండేవారు. అవి ఔర్ సర్మధర్మ, అవి ఔర్ సబ్ ధర్మ వాళ్ళే హై, ఇప్పుడైతే అందరి అన్ని ధర్మాల వాళ్ళు ఉన్నారు. డీటిజం హైనాయి, దైవీ ధర్మమే లేదు. ఇన్కో కల్పవృక్ష కహా జాతా హై, దీన్ని ఇప్పుడు ఏమంటారు? కల్పవృక్షము అంటారు. బడ్కే జాడ్సే ఇన్కి భేంట్ కీ జాతి, మరి వృక్షంతో దీన్ని పోల్చబడుతుంది. థుర్ హైనాయి, మొదలంటూ లేనే లేదు. బాకీ సారా జాడ్ కడా హై, మొత్తం వృక్షం అంతా నిలబడి ఉంది. వైసే యహ భీ దేవీ దేవతా ధర్మ కా ఫౌండేషన్ హై నహీ, అదేవిధంగా దేవతా ధర్మం యొక్క పునాది లేదు. బాకీ సారా జాడ్ కడా హై, మిగతా ధర్మాలన్నీ నిలబడి ఉన్నాయి. తా జరూర్ పరంతు ప్రాయలోప్ హో గయా, ఉండేది కానీ అన్నీ లుప్తమైపోయినాయి. ఫిర్ రిపీట్ హోగా, తిరిగి పునరావృతం అవుతుంది. బాప్ कहते हैं मैं फिर आता हूँ एक धर्म की स्थापना करने, బాకీ సబ్ ధర్మం కా వినాశ్ హోతా హై, నేను వచ్చేది ఒకే సద్ధర్మ స్థాపన చేయడానికి వస్తాను, తర్వాత వాటంతటవే మిగతా ధర్మాలన్నీ నశిస్తాయి. నహీ తో సృష్టి చక్ర కైసే ఫిరే, లేకపోతే ఈ సృష్టి చక్రం ఎలా తిరగాలి. కహా భీ జాతా హై వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ రిపీట్, ఏమంటారు? ఈ చరిత్ర భూగోళము పునరావృతం అవుతుంది అంటారు. అవి పురాణీ దునియా హై, ఫిర్ నయీ దునియాకు రిపీట్ హోనా హై, ఇప్పుడు పాత ప్రపంచం తిరిగి కొత్త ప్రపంచము పునరావృతం కావాలి. ఏ పురాణీ దునియా బదల్ నయీ దునియా స్థాపన హోగి, పాత ప్రపంచం పోయి కొత్త ప్రపంచం వస్తుంది. యహీ భారత్ నయా సో పురాణా బంతా హై, ఇదే భరతఖండము కొత్తదే మళ్ళా పాతదవుతుంది. కైతే హై జమునాకే కంటే పరిస్థాంత అంటారు కదా, యమునా నది తీరాన స్వర్గంగా ఉండేది. బాబా కైతే హై తుమ్ కామచితా పర్ బైఠ్ కబ్రిస్తానీ బన్ పడే హో, మీరందరూ కామచిత మీద కూర్చొని శ్మశాన వాటికలాగా చేశారు. ఫిర్ సబ్కో పరిస్థానీ బనాతే హై, తుమ్కో బాబా వచ్చి మనందరినీ కూడా స్వర్గంలో తీసుకెళ్తారు, దేవతలుగా చేస్తారు. శ్రీకృష్ణకు శ్యామ్ సుందర్ కైతే హై క్యూ, శ్రీకృష్ణుని శ్యామ్ సుందరుడు ఎందుకంటారు? కిస్కీ భీ బుద్ధి మే నహీ హోగా, ఎవరి బుద్ధిలో ఈ విషయమే లేదు. నామ్తో అచ్చా హై, పేరైతే బాగానే ఉంది, రాధే ఔర్ కృష్ణ. ఏ హై న్యూ వరల్డ్ కే ప్రిన్స్ ప్రిన్సెస్, రాధాకృష్ణులు ఇద్దరు కూడా కొత్త ప్రపంచానికి రాజకుమారి కుమారులు. బాప్ కహతే హై కామచితా పర్ బైఠనే సే ఐరన్ ఏజ్ మే హై, కామచిత మీద కూర్చోవడం వల్ల మీరు
ఈ యొక్క ఐరన్ ఏజ్లో వచ్చేసారు, అంటే తమో ప్రధాన ప్రపంచంలో వచ్చారు. గాయా హువా భీ హై సాగర్ కే బచ్చే కామ్ చితా పర్ జల్మరే, అందుకే సగర పుత్రులు కామ వికారంలో పడి చనిపోయారు అంటారు. అబ్ బాప్ సబ్ పర్ జ్ఞాన్ వర్ష కర్తే, అందుకని అందరిపైన జ్ఞానాన్ని వర్షిస్తున్నారు బాబా. ఫిర్ సబ్ చలే జాయింగే గోల్డెన్ ఏజ్ మే, అప్పుడు అందరూ కూడా గోల్డెన్ ఏజ్ అండ్ సతో ప్రధాన ఏజ్కి వెళ్తారు, యుగానికి వెళ్తారు. అభి హై సంగం యుగ్ తుమ్కో అవినాశి జ్ఞాన రత్నం కా దాన్ మిల్తా హై, మీకు అందరికీ కూడా శాశ్వతమైన ఈ జ్ఞానరత్నాల దానం ఇస్తారు. జిస్సే తుమ్ షావుకార్ బంతే హో, దానివల్ల మీరందరూ కూడా సంపన్నులు అవుతారు. ఏకైక రతన్ లాఖో రూపాయం కా హై, ఈ జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షలు విలువ చేస్తుంది. ఓ లోగ్ భీ సమస్తే హై, బయట వాళ్ళు ఏమనుకుంటారు, శాస్త్రం కే వర్షన్స్ లాఖో రూపాయకే హై, శాస్త్రాల్లో ఉన్న మాటలే లక్షల విలువ అంటారు. ఓ ఫిర్ శంకర్ కే లియే కహతే హై హే బం 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 మహాదేవ్, శంకరుడు గురించి ఏమంటారని బం 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 మహాదేవ బర్దో జోలి ఒడి నింపు అంటారు. శంకర్ ఫిర్ కిత్నే ఇల్జాం లగాయి, శంకరుడి మీద కూడా ఎంత ప్రతిష్ఠ చేసే అంటే నిందలు వేశారు. బ్రహ్మ और విష్ణు కా పాట్ యహా హై, బ్రహ్మ విష్ణువు యొక్క పాత్ర ఈ స్థూల సృష్టి మీద ఉంది. యహ్ భీ తుమ్ జాన్తే హో, ఇది కూడా మీకు తెలుసు. 84 జన్మ విష్ణు కే లియే భీ కహెంగే లక్ష్మీనారాయణ కే లియే భీ, 84 జన్మలంటే విష్ణువుకి అని చెప్తారు, అంటే లక్ష్మీనారాయణలకు అనమాట. తుమ్ బ్రహ్మా కే లియే భీ కహెంగే, కానీ మీరు బ్రహ్మది కూడా 84 జన్మలని చెప్తారు. బాప్ బయట సమझाते हैं రైట్ క్యా హై రాంగ్ క్యా హై, బాబా కూర్చొని మనందరికీ కూడా తప్పొప్పులు ఏంటో చెప్తూ ఉంటారు. బ్రహ్మ और విష్ణు కా పాట్ క్యా హై, బ్రహ్మ యొక్క పాత్ర విష్ణువు యొక్క పాత్ర ఏంటో కూడా బాబా మనకు వివరిస్తున్నారు. తుమ్ హీ దేవతా తే చక్కర్ లగాయే బ్రాహ్మణ్ బనే హే, మీరే దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మొత్తం చక్రం తిరిగి వచ్చి బ్రాహ్మణులు అయ్యారు. ఫిర్ అబ్ దేవతా బంతే హో, ఇప్పుడు తిరిగి బ్రాహ్మణులు అవుతారని చెప్తున్నారు బాబా. పాట్ సారా యహా బజతా హై, మొత్తం పాత్ర ఇక్కడే నడుస్తుంది. వైకుంఠకే ఖేల్ పాల్ కే దేఖ్తే హై, వైకుంఠంలో ఆటపాట ఎట్లా ఉంటాయో చూస్తున్నారు కదా. యహాతో వైకుంఠ నహీ హై, ఇక్కడైతే వైకుంఠం లేదు. ఇప్పుడు మీరా డాన్స్ కర్తీ థీ ఓ సబ్ సాక్షాత్కార్ కహింగే, అవన్నీ కూడా సాక్షాత్కారాలు మాత్రమే. కిత్నా ఉన్కా మాన్ హై, ఆమెకి ఎంత గౌరవం ఉంది. సాక్షాత్కార్ కియా కృష్ణ సే డాన్స్కి, ఏమన్నా సాక్షాత్కారం పొందిందామంటే కృష్ణుడితో డాన్స్ చేసినట్టు. సో క్యా అయితే ఏమైంది, స్వర్గమేతో నహీ గయి, ఏం లాభం, స్వర్గానికైతే వెళ్ళలేదు ఆమె. గతి సద్గతి తో సంగం పర్ హీ మిల్ సక్తి హై, గతి సద్గతి అంటే ముక్తి జీవన్ముక్తి సంగమ యుగంలోనే దొరుకుతాయి. इस पुरुषोत्तम संगम युग को तुम समझते हो, हम बाबा द्वारा हम मनुष्य से देवता बन रहे हैं, మీరు బాబా నుంచి మనుషులు దేవతలు అవుతున్నారని పురుషోత్తమ సంగమ యుగంలోనే తెలుసు మీకు. విరాట్ రూప్కి भी నాలెడ్జ్ चाहिए ఈ విరాట్ స్వరూపం యొక్క జ్ఞానం కూడా మీకు అవసరమే. చిత్ర రక్తే హై సమస్తే కుచ్ భీ నహీ, విరాట్ స్వరూపం చిత్రం పెడతారు కానీ ఏం అర్థం కాదు మీకు. అకాసుర్ బకాసుర్ ఏ సబ్ హై సంగం కే నామ్, ఈ యొక్క రాక్షసుల పేర్లు చెప్తారు కదా, అవన్నీ సంగమ యుగం పేర్లు. భస్మాసుర్ భీ నామ్ హై, భస్మాసురుడు అనే పేరు కూడా చెప్తారు. కామచితా పర్ బయట భస్మ హో జాతి హై, కామచిత మీద కూర్చొని భస్మం అవుతారు. అబ్ బాప్ కేతే హై, కానీ బాబా ఇప్పుడు ఏమంటున్నారు, మై తుమ్ సబ్కో ఫిర్ సే జ్ఞాన చితా పర్ బిఠాయే లే జాతా హూ, అందుకని మీ అందరినీ తిరిగి జ్ఞానచిత మీద కూర్చోబెట్టి నేను తీసుకెళ్తాను. ఆత్మ ఏ సబ్ భాయి భాయి హే, ఆత్మలందరూ కూడా సోదరులే పరస్పరం. कहते भी है హిందూ చైనీ భాయి భాయి, హిందూ చైనా సోదరులు అంటారు, హిందూ ముస్లిం భాయి భాయి, హిందూ ముస్లింలు సోదరులు అంటారు. భాయి భాయికి ఆపస్ మే లడితే रहते हैं, ఇట్లా సోదరులం అనుకుంటూ కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. కర్మతో ఆత్మ కర్తీ హేనా, చేసే కర్మ ఎవరు, ఆత్మ చేస్తుంది కదా. శరీర్ ద్వారా ఆత్మ లడతీ హే, శరీరంతోనే ఆత్మ గొడవలు పడుతుంది. పాప్ भी ఆత్మ పర్ లగ్తా హై, అందుకని చేసేది ఆత్మనే గనక పాపం కూడా ఆత్మకే అంటుతుంది. ఇస్లియే పాపాత్మ కహా జాతా, అందుకే దాన్ని పాపాత్మ అంటారు. బాప్ కిత్నా ప్యార్ సే బయట సమझాతే, బాబా ఎంత ప్రేమతో చెప్తున్నారు మనకి. శివ్ బాబా और బ్రహ్మా బాబా దోనోं को హక్ హై, ఇద్దరికి ఇద్దరి తండ్రులకి హక్కు ఉంది. ఏమని, బచ్చే బచ్చే కహనా, మనని పిల్లలు అని సంబోధించే అధికారము శివబాబాకు ఉంది, బ్రహ్మ బాబాకు ఉంది. బాప్ దాదా ద్వారా కహతే హై, బాప్ దాదా ద్వారా చెప్తున్నారు. హే బచ్చో సమస్తే హోనా, పిల్లలు అర్థమైంది కదా. హమ్ ఆత్మ యహా ఆకర్ పాట్ బజాతి హై, మేము ఆత్మ వచ్చి ఇక్కడ పాత్ర నటిస్తున్నాము.
फिर अंत में बाप आकर सबको पवित्र बनाए साथ ले जाते हैं. చివరికి అంతిమంలో బాబా వచ్చి పవిత్రంగా చేసి వెంట తీసుకెళ్తారు. बाप ही आकर नॉलेज देते हैं. बाबा ने వచ్చి జ్ఞానం ఇస్తారు. आते भी यहाँ ही है. शिव जयंती भी मनाते हैं. शिव जयंती के बाद फिर होती है कृष्ण जयंती. शिव जयंती తర్వాత వచ్చేది ఏంటి? కృష్ణ జయంతి. श्री कृष्ण ही फिर श्री नारायण बनते हैं. फिर चक्कर लगाए अंत में पतित बनते हैं. మళ్ళీ చక్రం అంతా తిరిగి వచ్చి పతితం అవుతారు ఆఖరిలో. बाप आकर फिर गोरा बनाते हैं. बाबा వచ్చి పవిత్రంగా చేస్తారు. तुम ब्राह्मण सो देवता बनेंगे, फिर सीढ़ी उतरेंगे. మీరు బ్రాహ్మణులే దేవతలు అవుతారు, మళ్ళీ ఈ చక్క సోపానం దిగుతారు. 84 జన్మों का हिसाब और कोई की बुद्धि में नहीं होगा. ఈ 84 జన్మల యొక్క లెక్క ఎవరి బుద్ధిలోనూ లేదు. బాప్ హీ బచ్చోं को समझाते. బాబానే పిల్లలకు చెప్తుంటారు. గీత్ भी सुना ना, పాట కూడా విన్నారు కదా. ఆఖరిన్ భక్తోं की सुनवाई होती है. చివరికి భక్తుల యొక్క పిలుపు వినడం జరుగుతుంది. బులాతే भी है ना, పిలుస్తారు కదా మీరు. హే భగవాన్ ఆకర్ హమ్కో భక్తి కా ఫల్ దే. ఓ భగవంతుడా వచ్చి మాకు భక్తి ఫలం ఇమ్మంటారు. భక్తి ఫల్ నహీ దేతి. భక్తి యొక్క ఫలితం ఇవ్వదు మనకి. ఫల్ భగవాన్ దేతా హై. ఫలితం భగవంతుడు ఇస్తాడు. భక్తి వల్ల ఫలితం దొరకదు, భగవంతుడు ఫలితం ఇస్తాడు. భక్తోంకో దేవతా బనాతే. ఏం ఫలితం ఇస్తారు? భక్తుల్ని దేవతలుగా చేస్తారు. బహుత్ భక్తి తుమ్నే హీ की. చాలా భక్తి మీరే చేశారు. పహలే తుమ్నే హీ శివ की భక్తి की. ఫస్ట్ మీరే శివ భక్తి చేశారు. जो अच्छी रीति इन बातों को समझेंगे तुम फील करेंगे ये हमारे कुल का है. ఎవరైతే మీరు చక్కగా దీన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు మన వాళ్ళే, మన కులం వాళ్ళే. అంటే ఏంటి? దేవతా ధర్మం వాళ్ళే. కిస్కి బుద్ధి మే టైర్తా నహీ హై తో, ఎవరి బుద్ధిలో కూడా ఈ జ్ఞానం నిలబడదనుకోండి. సమझेंगे భక్తి బహుత్ నహీ కి. వీళ్ళు ఎక్కువ భక్తి చేయలేదు అని తెలిసిపోతుంది. పీछे ఆయా హై, లాస్ట్లో వచ్చారు. యహా భీ పహలే నహీ ఆయేంగే. ఇక్కడ కూడా ముందు రారు. ఎక్కడ? పరంధామానికి కూడా ముందు వెళ్ళరు. ఏ హిసాబ్ है ना, जिसने बहुत భక్తి की है उनको बहुत फल मिलेगा. ఎక్కువ భక్తి చేసిన వాళ్ళకి ఎక్కువ ఫలితం దొరుకుతుంది. थोड़ी भक्ति थोड़ा फल. తక్కువ భక్తి చేస్తే తక్కువ ఫలితం. స్వర్గ కే సుఖ భోగ్ నహీ సక్తే. సత్యుగానికి కూడా ముందు వెళ్ళారు కదా. స్వర్గ సుఖాలు ఎట్లా అనుభవిస్తారు? క్యూంకి షురూ మే శివ్ కి భక్తి తోడీ కి హై. ఎందుకని వెళ్ళలేరు అక్కడ సుఖాలు అనుభవించడానికంటే? ముందు శివ భక్తి చేయలేదు వాళ్ళు. తుమారి బుద్ధి అబ్ కామ్ కర్తీ హై నా. మీ బుద్ధి ఇప్పుడు పనిచేస్తుంది కదా. బాబా భిన్న యుక్తి బహుత్ బతలాతి సమझाते. బాబా రకరకాల ఉపాయాలు చక్కగా వివరిస్తుంటారు. అచ్చా मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सर एक एक अविनाशी ज्ञान रत्न जो पदमों के समान है. ఒక్కొక్క జ్ఞాన రత్నాలు అవినాశి రత్నాలు అవి అనేక రెట్లు పదమాల సమానము అంటున్నాడు. इनसे अपनी झोली भर. దీంతో మీ ఒడి నింపుకోండి. బుద్ధి మే ధారణ కర్ ఫిర్ దాన్ కర్నా హై. బుద్ధిలో ఆచరణ పెట్టుకొని వాటిని దానం చెయ్యాలి. శ్రీ కా ఈ శ్రేష్ఠ మత్ పర్ పూరా చల్నా హై. శ్రేష్టాతి శ్రేష్టమైన ఆ తండ్రి యొక్క ఆదేశం ప్రకారం పూర్తిగా నడుచుకోవాలి. आत्मा को सतो प्रधान बनाने के लिए देही अभिमानी बनने का पूरा पुरुषार्थ करना है. ఆత్మను సతోప్రధానంగా చేసుకోవడానికి తప్పకుండా మీరు పూర్తిగా దేహీ అభిమానం అయ్యే ప్రయత్నం చెయ్యాలి. వరదానం. मनमना भाव की विधि द्वारा बंधनों के बीज को समाप्त करने वाले. మన్మనా భవ అంటే పరమాత్మ మీద మన మనసును సంలగ్నం చేయడం అనే విధానం ద్వారా మనకున్నటువంటి బంధనాలనే బీజం సహితంగా సమాప్తం చేయాలి. చేసిన వాళ్ళు నష్టో మోహ స్మృతి స్వరూప భవ. అప్పుడే మీరు మోహాన్ని వదిలిపెట్టి బాబా యొక్క స్మృతి స్వరూపులు కాగలుగుతారు. బంధనం కా బీజ్ హై సంబంధ. బంధనాలకి మూలం ఏంటి? సంబంధాలు. జబ్ బాప్ కే సాత్ సర్వ సంబంధ జోడ్ లియే తో, బాబాతోనే సర్వ సంబంధాలు జోడించుకుంటే, और किसी में मोह कैसे हो सकता. ఇతరుల మీద మోహం ఎక్కడి నుంచి ఉంటుంది?
బినా సంబంధకే మోహ నహీ హోతా, ఎలాంటి సంబంధము లేకపోతే మోహం అనేది ఉండదు. और మోహ నహీ తో బంధన్ నహీ, మోహం అనేది లేకపోతే బంధన లేదు. జబ్ బీజ్ కో హీ ఖతం కర్ దియా, బీజాన్ని మీరు సమూలంగా నిర్మూలించారు, తో బినా బీజ్ కే వృక్ష కైసే పైదా హోంగే, విత్తనం లేకుండా వృక్షం ఎట్లా వస్తుంది, బయట జన్మ తీసుకుంటుంది, మొలుస్తుంది ఎట్లా? యది అభి తక్ బంధన్ హై, ఇంకా ఎప్పటి వరకు మీకు బంధనాలు అనేవి ఉన్నాయి అంటే సిద్ధ హై, దీన్ని బట్టి తెలుస్తోంది. కుచ్ బోజ్ హై తోడా, కుచ్ తోడా హై కుచ్ జోడా హై, కొంత తెంచుకున్నారు, కొంత జోడించుకుంటున్నారు. इसलिए मनमनाभव की विधि से मन के बंधनों से भी मुक्त नष्टो मोह స్మృతి స్వరూపమును. అందుకే మన్మనాభవ అనే విధానం ద్వారా మనసులో ఉన్న బంధనాలన్నిటినీ కూడా విముక్తి చేసుకొని నష్టోమోహ అవ్వండి, స్మృతి స్వరూపులు అవ్వండి. ఫిర్ యహ షికాయతే సమాప్త హో జాయేగి, అప్పుడు ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. క్యా కరే బంధన్ హై కట్తా నహి, ఏం చేయమంటారు, మాకు బంధనం ఉంది వదలటం లేదు అని అవసరం ఉండదు. స్లోగన్, బ్రాహ్మణ్ జీవన్ కా సాస్ ఉమంగ ఉత్సాహ హై, బ్రాహ్మణ జీవితానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏంటి? ఉత్సాహము, ఉల్లాసము. ఇస్లియే కిసీ భీ పరిస్థితి మే, అందువల్ల ఎలాంటి పరిస్థితిలో కూడా ఉమంగ ఉత్సాహక ప్రెషర్ కమ్ నా హో, ఉత్సాహము ఉల్లాసము యొక్క దాని ఎప్పుడు కూడా తగ్గకూడదు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మనం ఇప్పుడు దాది పాయింట్ ఒకటి మళ్ళా చెప్పుకుందాము. ఓం శాంతి. जैसे పరీక్షా కే సమయ పర్ పడాయి పర్ ధ్యాన్ रहता, పరీక్షల టైంలో చదువు మీద శ్రద్ధ ఉంటుంది. ఐసే సమझो अब हमें बाबा के घर जाना है, ఇప్పుడు అంతిమ పరీక్ష కదా, మనం బాబా ఇంటికి వెళ్ళాలి అలా అనుకోండి. సంపన్న హోనా హై, కాబట్టి మనం పరిపూర్ణం అవ్వాలి. హమారే అబ్ పరీక్షా కే దిన్ చల్ రహే హై, మాకు ఇప్పుడు పరీక్ష రోజులు నడుస్తున్నాయి. ఇది హమారా ఎగ్జామ్ హై, ఇప్పుడు మాకేం పరీక్ష? హమే బాప్ కే సమాన్ సంపన్న బన్నా హై, మేము ఇప్పుడు బాబా సమానంగా సంపన్నంగా అవ్వాలి. హమే అప్నే సభీ పిछले ఖాతే యోగ్ సే ఖతం కర్నే హై, మా పాత ఖాతాలన్నీ యోగంతో తొలగించుకోవాలి. హమే బాబా సే నయీ దునియా కే లియే నంబర్ 1 ప్రైజ్ లేని హై, మేము బాబాతో కొత్త ప్రపంచం కోసము నంబర్ 1 ప్రైజ్ తీసుకోవాలి. హమే విజయీ బననా హై, మేము తప్పకుండా సక్సెస్ అవ్వాలి. ఉస్కే లియే పేపర్ హై, దీనికోసమే ఈ పరీక్ష. మాయా జీత్ జగజ్జీత్ బననేకా, మాయని జయించి జగజ్జేతలు అవ్వడానికే ఈ పరీక్ష నాకు వచ్చింది. అచ్చా, ఓం శాంతి. हर घड़ी बरसती सर्वस्व पारने